ప్రస్తుతం చెంగయ్య, దేవమ్మలిద్దరూ మాట్లాడుకోవటం లేదు. చెంగయ్య కోడళ్ళ విషయంలో చాలా అంటే చాలా కోపంగా ఉంటాడు. అయితే వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఇక గంగ వేసిన ఒక అద్భుతమైన ప్లాన్, దేవమ్మ దాన్ని ఆచరించిన విధానం వల్ల ఒక్కసారిగా చెంగయ్య మనసు మారుతుందా అంటే అవుననే చెప్పుకోవాలి. అయితే ఏఎన్నార్‌గా రెడీ అయిన చెంగయ్య ఖచ్చితంగా దేవమ్మ మాటలు వినడానికి ఇష్టపడతాడు. అయితే దేవమ్మ ఏమంటుందంటే, "ఏఎన్నార్ గారు, నా కష్టాన్ని మీకొకసారి చెప్పుకోవాలి" అంటూ ఒ చెంగయ్యలో ఏఎన్నార్‌ని ఆవహించినట్టుగా వీళ్ళు చేసేస్తారనమాట. అయితే ఇక ఏమంటుందంటే, "నాకొక స్నేహితురాలుంది. ఆహ్, ఆమె భర్త చాలా అంటే చాలా మంచివాడు. కానీ ఆయనకు లేనిపోని చాదస్తాలు, విపరీతమైన ఆంక్షలు. ఆయన పద్ధతులు, ఆయన విధానాలు పూర్తిగా వేరు. ఆ పద్ధతులు, విధానాల వల్ల తన భార్యతో పాటుగా కుటుంబం అంతా కూడా చాలా కష్టాలు పడుతుంది. అయితే ఆ విషయంలో నా స్నేహితురాలు చాలా అంటే చాలా బాధపడుతోంది. మనిషి మంచివాడే కానీ ఆయన విధి విధానాల వల్ల ఇబ్బందులు పడుతుంది ఎన్ఆర్ గారు. మరి ఆవిడ భర్తను మార్చే ప్రయత్నం కానీ, ఆవిడ భర్తను మార్చే సూచన గాని మీరివ్వగలరా ఏఎన్నార్ గారు అంటూ చెంగయ్య గురించి చెంగయ్యకే చెప్తుంది దేవమ్మ. మరి చెంగయ్య ఆ విషయాన్ని కనిపెడతాడా? లేకపోతే నిజంగానే ఫ్రెండు అని అనుకుంటాడా అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే నేను నీతో మాట్లాడను దేవమ్మ వారం రోజుల వరకు అన్నవాడు మళ్ళీ దేవమ్మతో కలిసి మాట్లాడడానికి గంగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయనే మనం అనుకుందాం.